పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వారం రోజులుగా యుద్ధంతో మధ్యప్రాచ్యం అతలాకుతలమవుతోంది. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో దద్దరిల్లుతోంది పశ్చిమాసియా. 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లోని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసింది. టెహ్రాన్ సహా ఇతర నగరాలపై విరుచుకుపడింది ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు. ఇరాన్ డ్రోన్ క్యారియర్ షిప్ను ధ్వంసం చేసింది అమెరికా. ఇక టెహ్రాన్లోని ఖమేనీ సైనిక బంకర్ను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇజ్రాయెల్ సైన్యం. ఇజ్రాయెల్, అమెరికా బలగాలపై ప్రతిదాడులతో విస్తరిస్తోంది ఇరాన్. ఇక గల్ఫ్ దేశాలపై మిసైళ్లు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేస్తోంది. అజర్బైజాన్లోని నక్షివాన్ విమానాశ్రయంపై డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. ఒమన్లోని పోర్టు పైన ఇరాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ఇరాన్ చెప్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యుద్ధ వాతావరణం రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్నటువంటి దాడిని అదే స్థాయిలో ప్రతిఘటిస్తూ ప్రతిదాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్కు సంబంధించి కావచ్చు, ఇతరత్ర దాని మీద ఆధారపడినటువంటి పరిస్థితుల్లో ఒక ఆర్థికపరమైనటువంటి సంక్షోభం, ఈ యుద్ధమేమో కానీ ఆర్థిక యుద్ధం అయితే రాబోతోంది అనేటువంటి మాట. మన దేశంలో ఆల్రెడీ ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఏంటి, ఏ విధంగా చూడాలి? ముగింపు ఉంటుందా లేకపోతే కొనసాగింపే ఉంటుందా రష్యా యుక్రెయిన్ యుద్ధ రూపంలో అనేటువంటి ఒక సందేహం ఏంటి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా ఏ విధంగా చూడాలి దీన్ని? ఎస్, 3 దేశాలు అన్నమాట. ఇజ్రాయెల్, అలాగే అమెరికా, ఇటు ఇరాన్, 3 దేశాలు గత వారం రోజులుగా ఎడతెరపు లేకుండా కూడా యుద్ధం చేసుకుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం రోజు రోజుకు కూడా ఇంకా ముదురుతుంది, తీవ్ర రూపం అయితే దాలుస్తా ఉంది. దీనికి సంబంధించి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అత్యంత భయానక పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఈ కేవలం 100 గంటల్లోనే ఇరాన్ లోని 750 పైగా లక్ష్యాలను ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇరాన్ కి సంబంధించినటువంటి టెహరాన్ లోని ఖమేనీ సైనిక బంకర్, అలాగే దీర్ఘశ్రేణి క్షిపణి కేంద్రాలను కూడా ధ్వంసం చేసింది. అలాగే ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించినటువంటి డ్రోన్ క్యారియర్ షిప్ ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం కూడా దాదాపు ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్న దాని ప్రకారం 90% ఇరాన్ కు సంబంధించినటువంటి శక్తిని, ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణుశక్తి ఉందో మొత్తం కూడా ధ్వంసం చేశాము. మేము టార్గెట్ చేసుకున్న ఈ మొత్తం కూడా దాదాపు మేము 10ల సంఖ్యలో టార్గెట్ చేసుకున్నాము, 10ల సంఖ్యలో మొత్తం ధ్వంసం చేశాం. దాదాపు 90 to 95% మేము అనుకున్నది సాధించామంటూ కూడా ఇటు ఇజ్రాయెల్, అమెరికా చెప్తుంది. కానీ ఇటు ఇరాన్ మాత్రం ప్రతిదాడి చేస్తా ఉంది. ఇరాన్ కూడా మొత్తం వెనక్కి తగ్గకుండా అదే తీరులో మొత్తం కూడా దాడులు చేస్తా ఉంది. ఏదైతే అజర్ బైజన్ సంబంధించినటువంటి ఏదైతే నక్షివాన్ విమానాశ్రయంలో ఒమన్ పోర్టులు, అలాగే అమెరికా స్థావరాల మీద డ్రోన్లతో విరుచుకుపడతా ఉంది, మిసైళ్లతో విరుచుకుపడతా ఉంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇక్కడ ఇరాన్ కూడా ఎక్కడా తగ్గకుండా, అమెరికాకు, ఇజ్రాయెల్ కు ధీటుగా కూడా ఎక్కడా తగ్గకుండా కూడా మొత్తం ఇరాన్ అయితే మొత్తం పశ్చిమకు సంబంధించినటువంటి దేశాలపైన విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపైన కూడా పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది. ఒక్క ఇజ్రాయిలే కాదు, అమెరికా ఎక్కడెక్కడ స్థావరాలు పెట్టుకుందో, అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ కానీ, సో ముఖ్యంగా నౌకా బేసెస్ కానీ, నేవీ బేసెస్ కానీ మొత్తం కూడా ఇరాన్ ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రోజు రోజు కూడా మొత్తం యుద్ధం అంటే ఉధృతి అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యుద్ధానికి సంబంధించి ఇప్పటికే పలు దేశాలు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు సౌదీ అరేబియా కూడా స్పందించింది, సౌదీ అరేబియా అలాగే యుఏఈ కూడా స్పందించింది. ఏదైతే ఇరాన్ దాడులకు పిరికిపంద చర్య, ఇరాన్ చేస్తున్నటువంటి ఏదైతే మా పైన దాడి ఉందో అదొక పిరికిపంద చర్య అని మేము భావిస్తా ఉన్నాము. దీనికి ప్రతీకారం ఉంటుంది, ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే ఖతార్, కువైట్ కూడా ఏదైతే అమెరికా స్థావరాలకు ఆశ్రమిస్తున్నంత మాత్రాన మా దేశం పైన దాడి చేస్తారా అంటూ కూడా వాళ్ళు కూడా విరుచుకుపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అటు ఒమన్ అలాగే ఒబ్రాయిన్ కూడా ఇరాన్ డ్రోన్ల దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు సౌరభౌధాధికాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి దీనికి ప్రతిచర్య ఉంటుంది అంటూ కూడా ఒకవైపు ఆ దేశాలన్నీ, గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇరాన్ పైన
మొత్తం కూడా స్పందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు ఇరాన్ కి కూడా కొంత సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు. ఇప్పటికే ట్రంప్ రష్యా కావాలని మా పైన మా మా స్థావరాల పైన మొత్తం కూడా నిఘా పెట్టింది, మా స్థావరాలన్నీ కూడా ఇరాన్ కు రష్యానే చెప్తుంది అనే విధంగా కూడా ఇటు ట్రంప్ అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే రష్యా కూడా యుద్ధ రంగంలోకి దిగుతోంది అనేటువంటి మాట. ఆల్రెడీ ఉక్రెయిన్తో యుద్ధ రూపంతోనే ఆర్థికంగా చాలా నష్టపోయి తన వాయిస్ని అంతర్జాతీయ సమాజంలో ఇటీవల అంటే గతంలో రైజ్ చేసినంత ఇదిగా రష్యా వాయిస్ రైజ్ చేయట్లేదు, ఆర్థికంగా కుదేలైపోయింది కాబట్టి. సో ఇప్పటికిప్పుడు రష్యా యుద్ధంలో దిగేటువంటి పరిస్థితిలో అందరూ భావించినటువంటి సిచ్యువేషన్. కానీ ఒక మాస్టర్ ప్లాన్తో రష్యా కూడా రంగంలోకి దిగబోతోంది యుద్ధంలోకి. ఒకవేళ దిగితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? మూడో ప్రపంచ యుద్ధానికి పునాది వేసినట్టేనా? ఎస్, ముఖ్యంగా ఒకవేళ స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయి. రష్యా ట్రంప్ అదే వ్యాఖ్యానిస్తున్నాడు. రష్యా ముఖ్యంగా ఇరాన్ కు అంతర్గతంగా సపోర్ట్ చేస్తుంది. మాకు సంబంధించినటువంటి కీలక స్థావరాలు ఇరాన్ కు ఎట్లా తెలుసు, ఇరాన్ కు అంత సినిమా లేదు, రష్యా మాకు సంబంధించినటువంటి స్థావరాలు అన్నిటిని కూడా ఇరాన్కి ఇస్తుంది, మా సమాచారం అంతా కూడా ఇరాన్కి ఇస్తుంది అని తప్పుపట్టారు. ముఖ్యంగా మరి వాళ్ళు కూడా కొంత ఏదైతే ఈ స్పందించారు. ఈ రష్యా కూడా ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ దాడులు అంటే ఆ దేశం యొక్క సౌరభామ అధికారాన్ని ధిక్కరణ కింద చూడొచ్చు. మరి ముఖ్యంగా ఒక దేశం పైన ఇంకో దేశం దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా రష్యా వీడ్చుకపడే పరిస్థితి ఉంది. అలాగే చైనా కూడా స్పందించింది దీనిపైన. చైనా కూడా తక్షణమే దాడులను ఆపాలి, మొత్తం అన్ని దేశాలు, ఈ 3 దేశాలు కూడా తక్షణమే ఆపాలి, యుద్ధాన్ని ఆపాలి, శాంతి చర్చల ద్వారానే మొత్తం కూడా ఇదంతా కూడా జరుగుతుంది, కానీ దాడులను అయితే ఆపాలి అంటూ కూడా చైనా చెప్తుంది. కానీ ఒకవైపు ఇప్పటికే ట్రంప్ మరి ఎటువైపు వెళ్ళనున్నాడు, ఇటు ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు మరి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న కోణంలో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది ముఖ్యంగా మురళి. ఎందుకంటే రష్యాకు సంబంధించి ముఖ్యంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. రష్యానే మాకు సంబంధించినటువంటి మొత్తం గుట్టు కూడా, మాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇరాన్ రష్యానే ఇస్తుంది, రష్యాకు ఖబర్దార్ అంటూ కూడా ఆయన హెచ్చరికలు చేస్తా ఉన్నారు. కానీ ఒకవైపు ఇప్పటికే ఏదైతే యుద్ధం రష్యా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మరి ముఖ్యంగా చూడాలి మరి రష్యా దీన్ని ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది ఒకవైపు ఉంటే, ఇటు మొత్తం కూడా పశ్చిమ దేశాలు కావచ్చు, ఐక్యరాజ్య సమితి కూడా ముగింపు దశకు పూనుకోవాలి. ఎందుకంటే ముగింపు ఒకవేళ ఇంకొక వారం రోజులు గనక ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే చాలా ఆర్థిక నష్టాలు, చాలా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను నష్టపోతాయి అంటూ కూడా ఇటు ఇండియాతో పాటు ఇటు ఐక్యరాజ్య సమితి అలాగే చాలా దేశాలు కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ కు సంబంధించిన విషయాల్లో పెద్ద ఎత్తున ఏదైతే ఈ వ్యవహారం అంతా ఉందో పెద్ద ఎత్తున ఆయిల్ కు సంబంధించిన విషయంలో మరి కొంత ఇదయ్యే అవకాశం ఉంది కాబట్టి యుద్ధం ఆపాలని అయితే ఐక్యరాజ్య సమితి ఇండియా అయితే చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక వారం రోజులుగా యుద్ధంతో మధ్యప్రాచ్యం అతలాకుతలమవుతోంది. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో దద్దరిల్లుతోంది పశ్చిమాసియా. 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్లోని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తోంది. ఇక టెహ్రాన్ సహా ఇతర నగరాలపై విరుచుకుపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు ఇరాన్ డ్రోన్ క్యారియర్ షిప్ను ధ్వంసం చేసింది అమెరికా. టెహ్రాన్లోని ఖమేనీ సైనిక బంకర్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇజ్రాయెల్ సైన్యం. ఇజ్రాయెల్, అమెరికా బలగాలపై ప్రతి దాడులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాలపై మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇరాన్. అజర్బైజాన్లోని నక్షివాన్ విమానాశ్రయంపై డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. ఒమన్లోని పోర్టుపైన ఇరాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడులైతే కొనసాగుతోంది.